నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి వైపరీత్యాలకు పెట్టింది పేరు జపాన్. కానీ ఇప్పుడు ఆ దేశం ఎదుర్కొంటున్న పరిస్థితి అత్యంత భయానకమైనది. పసిఫిక్ మహాసముద్రంలోని పుట్టిన జంగ్మి అనే శక్తివంతమైన తుఫాన్ ఇప్పుడు జపాన్ నైరుతి ప్రాంతాన్ని అక్షరాల అతలాకుతలం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో జపాన్ వాతావరణ శాఖ జేఎంఏ జారీ చేసిన హెచ్చరికలు చూస్తుంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, ఓళ్లను ముంచెత్తుతున్న వరదలు, కొండ చర్యలు విరిగిపడుతున్న దృశ్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా జపాన్లోని క్యూషు ద్వీపంలో ఉన్న మియాజాకి నగరం పరిస్థితి వర్ణనాతీతం. అక్కడ ఉన్న సుమారు 4 లక్షల మందిని ప్రజలను తక్షణమే ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు అయితే జారీ చేసింది. సాధారణంగా క్రమశిక్షణకు మారుపేరైన జపాన్ నగరాల్లో ఇలాంటి సామూహిక తరలింపులు జరుగుతున్నాయంటేనే మనం అర్థం చేసుకోవాలి జంగ్మి తుఫాన్ ఎంతటి వినాశనాన్ని మోసుకొచ్చిందో. మరోవైపు సబ్ ట్రాపికల్ ద్వీపమైన ఒకినావాలో గాలి వేగం ఊహకందని రీతిలో ఉంది. తుఫాను ధాటికి 10 మీటర్ల ఎత్తున మహావృక్షాలు సైతం వేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. కేవలం చెట్లు మాత్రమే కాదు, ప్రచండ గాలుల వల్ల భారీ వస్తువులు గాల్లో ఎగురుతూ వచ్చి పార్క్ చేసి ఉన్న కార్లను ఢీకొంటున్నాయంటే ఆ వేగం ఎలాంటిదో ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఈ తుఫాను ప్రభావంతో 9 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాలి వేగానికి నిలబడలేక జనం నేల కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. జంగ్మి సృష్టించిన చీకటి సామ్రాజ్యం మరోవైపు భయపెడుతోంది. ఒకినావాలో సుమారు 17,000 ఇళ్లు, కగోషిమా ప్రాంతంలో 30,000 పైగా ఇళ్లు పూర్తిగా అంధకారంలో మునిగిపోయాయి. విద్యుత్ లైన్లు తెగిపోవడం, భారీ టవర్లు కూలిపోవడంతో వేలాది కుటుంబాలు ఈ భీకర వాతావరణంలో కనీస అవసరాలు లేక అల్లాడిపోతున్నాయి. కేవలం విద్యుత్ మాత్రమే కాదు, రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. జపాన్ దిగ్గజ విమానయాన సంస్థలైన అల్ నిప్పన్ ఎయిర్వేస్, జపాన్ ఎయిర్లైన్స్ ఇప్పటి వరకు దాదాపు 600కు పైగా విమానాలను రద్దు చేశాయి. జపాన్ ప్రభుత్వ ప్రతినిధి మైనోరు కిహారా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ ముప్పు ఇంకా తొలగిపోలేదని, రాబోయే కొన్ని గంటల్లో టోక్యో వంటి ప్రధాన నగరాలకు కూడా ఈ తుఫాను పాకే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా బుధవారం నాడు టోక్యో మెట్రో, ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు కూడా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉందని ఆయన సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి, మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోండి అని ఆయన చేస్తున్న విన్నపాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం జంగ్మి తుఫాను ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. ఇది కదులుతున్న కొద్దీ సముద్ర తీర ప్రాంతాల్లో భారీ అలలు వచ్చే ప్రమాదం ఉంది. కొండ ప్రాంతాల్లో ఉండేవారికి కొండ చర్యలు విరిగిపడే గండం పొంచింది. ప్రకృతి విసిరిన ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు జపాన్ రక్షణ దళాలు రంగంలోకి దిగాయి. జపాన్ చరిత్రలో జూన్ నెలలో ఇలాంటి తీవ్రమైన తుఫాన్ రావడం శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. రాబోయే 48 గంటలు జపాన్ ప్రజలకు ఒక అగ్ని పరీక్ష వంటివి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న ఇలాంటి పెను మార్పులు మున్ముందు ఇంకా ఎటువంటి గందరగోళాలు సృష్టిస్తాయో వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.